బస్సు కంటైనర్ వాహనం పరస్పరం ఢీకొని దగ్ధం కావడంతో ముగ్గురు మృతి చెందారు. బస్సు టైర్ పంచర్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ను బస్సు ఢీకొట్టింది. ఇక మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఓబులేసు, కంటైనర్ డ్రైవర్ భాస్కర్, క్లీనర్ రాజు మృతి చెందారు. ప్రమాద సమయంలో ఏఆర్బీసీ సివిఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక మంటలు చెలరేగ్గానే బస్సు కో డ్రైవర్ అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ప్రయాణికులను రక్షించేందుకు మరో వాహనం డ్రైవర్ సహాయం చేశాడు. గాయపడిన ప్రయాణికులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సునీల్ శరణ్ తెలిపారు. ఇక ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి ధర్నీ కిషోర్ అందిస్తారు. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం సిరివెళ్ల మెట వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ బరస్ట్ కావడంతో ఒకసారిగా కూడా ఆపోజిట్ రోడ్లో ఉన్నటువంటి కంటైనర్ను ఢీకొట్టడంతో రెండు వాహనాలు కూడా పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మనం ఇక్కడ చూస్తున్నాము సంఘటనా స్థలం వద్ద ఏదైతే ఏఆర్బీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు ఏదైతే ప్రమాదానికి గురైందో మొత్తం కూడా మంటల్లో ఖాళీ బూడిదైన పరిస్థితి కానీ మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా అంటే రోడ్డు ఆపోజిట్ వైపు నుంచి కూడా ఇటువైపుకు దూసుకొచ్చినటువంటి బస్సు ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ట్రక్కును ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ముందు వైపు డ్రైవర్ భాగంలో పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి, పూర్తిగా కూడా ఆనవాళ్లు లేకుండా బస్సు కూడా మొత్తం కాలిపోయింది. అయితే ఈ యొక్క పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, ఒకవైపు కంటైనర్ను ఢీకొట్టడంతో ఈ యొక్క బస్సు మంటలు వ్యాపించడంతో బస్సులో ఉన్నటువంటి డ్రైవరు అక్కడికక్కడే మంటల్లో కాలి పూర్తిగా బూడిదైపోయిన పరిస్థితి. అయితే ఈ యొక్క బస్సులోనే ఉన్నటువంటి కో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అలాగే ఈ బస్సు ప్రమాదం జరిగినప్పుడు మొత్తంగా 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రయాణికులు ఎవరు కూడా ప్రమాదంలో బారిన పడకుండా బయటపడ్డారు. అయితే ఈ యొక్క ప్రమాదాన్ని గుర్తించినటువంటి పక్కన వెళ్తున్న ట్రక్ డ్రైవర్లు కొంతమంది వచ్చి యొక్క మొత్తం కూడా కో డ్రైవర్తో కలిసి అద్దాలు పగలగొట్టి ఈ యొక్క ప్రయాణికులందరినీ కూడా బయటికి తీయడంతో అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఇంత పెను ప్రమాదం జరిగినప్పటికీ కూడా ప్యాసింజర్స్కి ఎవరికి కూడా ప్రమాదం జరగకపోవడం, వారందరూ ప్రాణాలతో బయటపడడం అన్నది పూర్తిగా కూడా అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క బస్సు ప్రమాదం జరిగిన నేపథ్యాన్ని మనం చూడొచ్చు. అంటే బస్సు ధ్వంసమైన పరిస్థితి చూసినట్లయితే మొత్తంగా కూడా బస్సు మొత్తం ఫైర్ అయిపోయిన పరిస్థితి. అయితే ఇంత పెద్ద ఎత్తున మంటలు రావడానికి కారణాలు ఏంటన్నది మాత్రం పోలీస్ శాఖ ఇంకా ఒక నిర్ధారణకు రాని పరిస్థితి. దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీస్ లేదా ఏమైనా అవి పేలిపోయడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇక్కడ దీంట్లో ఏమైనా ట్రావెల్స్ గూడ్స్ లగేజ్ క్యారియర్స్లో ఏదైనా పేలుడు పదార్థాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, మొబైల్స్ కానీ అట్లాంటివి ఉన్నాయా ఏంటి అన్నది మాత్రం ఇంకా క్లూస్ టీమ్స్ వచ్చి నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మనం చూడొచ్చు మొత్తంగా కూడా కొన్ని తినుబండారాలు, వస్తువులు, బియ్యం లాంటి ప్యాకెట్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది మొత్తంగా కూడా కెరీర్ లగేజ్ క్యారీ చేసేటటువంటి భాగం ఇక్కడంతా కూడా ఈవెన్ ఉన్న పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే లోపల పక్క వంట చేసుకోవడానికి ఉపయోగించేటువంటి గ్యాస్ స్టవ్ కూడా ఇక్కడ మనకు కనపడుతోంది. మనము స్పష్టంగా గమనించవచ్చు. అసలు ఇలాంటి పేలుడు అవకాశం ఉన్నటువంటి పదార్థాలను బస్సులో క్యారీ చేయొద్దు అన్నది నిబంధనలు స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వారు వీటిని క్యారీ చేయడమే దీనికి ప్రమాదానికి కారణమై ఉండొచ్చని కూడా ఇంకొక వాదన వినిపిస్తోంది. మొత్తంగా కూడా మొత్తం ప్రయాణికులకు సంబంధించినటువంటి లగేజ్ మొత్తం 100% టోటల్గా కూడా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి. ప్రయాణికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా లగేజ్ అంతా కూడా కాలిపోయినట్లుగా మనం గమనించవచ్చు. చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క బస్సు ప్రమాదానికి కారణమైన తర్వాత కంటైనర్ ఏదైతే దాన్ని కూడా పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది బస్సు మొత్తంగా కూడా ఈ యొక్క ప్రమాదం జరిగిన తర్వాత ఆ డ్రైవరు అక్కడే ప్రాణాలు కోల్పోవడం, కో డ్రైవర్ బయటపడడం జరిగిన తర్వాత అయితే బస్సు కంటైనర్ ఢీకొట్టిన తర్వాత మనం అక్కడ చూస్తున్నాము వాళ్ళు తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ కంటైనర్ ఏదైతే ఉత్తర పక్క ఉందో లారీ దాన్ని మొత్తంగా కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. రోడ్డు మీద నుంచి అటుల పక్కకు అంటే పక్కనటువంటి సర్వీస్ రోడ్లకి ఆ కంటైనర్ పడిపోవడంతో దాన్ని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఈ యొక్క విజువల్స్ మనం స్పష్టంగా చూడొచ్చు. క్రెయిన్ సహాయంతో మొత్తం కంటైనర్ని జరిపి అవతలకి పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. అది కూడా మొత్తం కూడా రైట్ సైడ్ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. రెండు క్రెయిన్లను భారీ క్రెయిన్లను ఉపయోగించి
దాన్ని తొలగిస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రమాదంలో మొత్తం ముగ్గురు చనిపోగా వారిలో ఒకరు ఓబులేసు, మరొకరు రాజుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇంకొకరి వ్యక్తి పేరు తెలియాల్సి ఉంది. అయితే ఈ యొక్క పూర్తి ప్రమాదం అంతా కూడా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, లేకుంటే ఏం జరిగింది, అసలు టైరు బరస్ట్ అవ్వడం వల్లనే ప్రమాదం జరిగిందా, ఎందుకు నిద్రమత్తులో ఏదైనా డివైడర్ను ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం జరిగిందా అన్నది మాత్రం ఇంకా నిర్ధారణకు రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు, అలాగే నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులందరినీ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తక్షణమే వారికి చికిత్సలు అందించారు. అందరికీ కూడా స్వల్ప గాయాలే కావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకొని వారి గమ్యస్థానాలకు పంపించే ప్రయత్నం ఏర్పాటు చేసేటట్టుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క మొత్తం ప్రమాదం ఘటన సంబంధించి ఒక్కసారిగా ఈ యొక్క మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి, 2 వాహనాలు దగ్ధమయ్యే పరిస్థితి వచ్చింది అన్నది కూడా ఇంకా తేలాల్సి ఉందని జిల్లా పోలీసులు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట నుంచి.